హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను టీజీఈఏపీ సెట్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ గురించి చెప్తున్నాను. నోటిఫికేషన్ వచ్చింది టీజీఈఏపీ సెట్ అడ్మిషన్స్ గురించి, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి గైడ్లైన్స్ టు క్యాండిడేట్స్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై ద కన్వీనియర్. ద క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద సెంట్రలైజ్డ్ internal sliding will be conducted by the convener through online as per the schedule mentioned below. ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు. exercising options for centralized internal sliding to other branches within the college. The fee reimbursement is applicable to the eligible internal slided candidates. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 21 ఆగస్టు టు 22 ఆగస్టు వరకు మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 24 ఆగస్ట్ అలాట్మెంట్ చేస్తారు సీట్స్. అదే డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ ఇంటర్నల్ స్లైడెడ్ అండ్ రిపోర్టింగ్ ఇన్ ద న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ అయితే 24 ఆగస్ట్ టు 25 ఆగస్ట్ వరకు ఉంది. ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళకి కూడా ఇంటర్నల్ స్లైడింగ్ వర్తిస్తుంది అనమాట, వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. అయితే మీరు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఆప్షన్ 21, 22, అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఏమో 24 ఇస్తారు. అట్లాగే మీరు న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఒకవేళ స్లైడ్ అంటే ఈసీఈ వచ్చిన వాళ్ళు కొంచెం ముందుకి ఐటీ అట్లా వెళ్ళాలి అంటే స్లైడ్ చేసుకుని అదే కాలేజ్లో అది డౌన్లోడ్ చేసుకోవాలంటే న్యూ అలాట్మెంట్ ఆర్డర్ 24 అండ్ టు 25 అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. Centralized internal sliding will be conducted by the convener. The fee reimbursement is applicable to eligible internal slided candidates. After reporting of the candidates, the final vacancy including not reported candidates will be displayed in the website https://tgeapset.nic.in on or before 20th August 2024. ఎవరైతే మనకి అడ్మిషన్ తీసుకోలేదో వాళ్ళందరిది వేకెన్సీ పొజిషన్స్ మీకు వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. tgeapset.nic.inలో 20th ఆగస్ట్కి డిస్ప్లే చేస్తారు, చూసుకోండి. ద క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ ద బ్రాంచెస్ డిస్ప్లే ఇన్ ద వెబ్సైట్ అండ్ ఆల్సో కాన్సిక్వెన్షియల్ వేకెన్సీస్ అరైజ్ డ్యూ టు ద స్లైడింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ టు అదర్ బ్రాంచెస్ విత్ ఇన్ ద కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజీలో తీసుకున్నారనుకోండి, ఈసీఈ బ్రాంచ్ కానీ అట్లా తీసుకున్నారనుకో, ఆ కాలేజీలో లిస్టు చూసుకోండి, వాళ్ళు ఏం వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయో పెడతారు. దానికంటే ముందున్న ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. ఐటీ, సిఎస్సి, సిఎస్ఎం అట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుని స్లైడ్ అవ్వడానికి ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే అదే. మీకు ఈసీఈ వస్తే కనుక అదే కాలేజీలో మీరు ముందుకు వెళ్ళడానికి ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే ఉన్నాయేమో చూసుకుని వేకెన్సీ పొజిషన్స్ దాన్ని బట్టి పెట్టుకోండి. All the candidates who have reported at the allotted college as per schedule are eligible to participate in centralized internal sliding. The provisional allotment of not reported candidates automatically stand cancelled and will be treated vacant for centralized internal sliding along with unfilled seats. ఎవరైతే కాలేజీలో రిపోర్ట్ చేశారో అలాట్ అయిన కాలేజీలో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్కి. ఎవరైతే మీరు కాలేజీలో రిపోర్ట్ చేయలేదో, మీకు సీట్ అలొకేట్ అయినా రిపోర్ట్ చేయలేదో వాళ్ళందరి సీట్స్ ఇందులో ఇంటర్నల్ స్లైడింగ్లో పెడతారనమాట లిస్ట్లో. కనుక చూసుకోండి, మీరు ఎలిజిబుల్ కాదు దానికి. ఎవరైతే రిపోర్ట్ కాలేదో కాలేజెస్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. In centralized internal sliding, if the candidate slides to other branches in the same college, the previous allotment of final phase automatically stand cancelled and the candidate will have no claim for on the previous allotment. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈసీఈ వచ్చింది అనుకోండి, కానీ ఇంటర్నల్ స్లైడింగ్లో ఐటీకి వెళ్ళారు స్లైడ్ అయ్యి, అప్పుడు మీకు ముందున్న ఈసీఈ క్యాన్సిల్ అయిపోతుంది ఆ సీటు, అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. మీకు ఐటీ వస్తుంది. అందుకని మీకు మళ్ళీ నాకు ఈసీఏ కావాలంటే ఇవ్వరు. మీరు స్లైడ్ అయిన ముందు వచ్చిన సీటు ఏదైతే స్లైడ్ అయ్యారో ఆ సీటే వస్తుంది మీకు. ఫర్దర్ డీటెయిల్స్ అండ్ అప్డేషన్స్ ప్లీజ్ ఈ ద వెబ్సైట్ https://tgeapset.nic.in periodically. మీరు అస్తమాటికి tgeapset.nic.in వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి, అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. అందుకని ఈరోజు యాక్చువల్గా 20th ఆప్షన్స్ ఇస్తారు, చూసుకోండి ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.